అండి అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం. ఇదిగోండి, నిమ్మకాయలు ఉంటాయి కదా, నిమ్మకాయలు మనం హాఫ్ కట్ చేసి మనకు కొద్దిగా నిమ్మరసం కావాలి అలాంటప్పుడు హాఫ్ కట్ చేసి నిమ్మకాయను వేస్ట్ చేసుకోవడం కంటే ఈ టిప్ని అయితే ఉపయోగించండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నిమ్మకాయ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం మళ్ళీ ఎన్ని రోజులకు వాడుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకటి టూత్ పిక్ కానీ లేదంటే ఇంకా ఏదైనా చిన్న చాక్తోటి చిన్నగా కానీ రంధ్రం పెట్టేసి ఇలా మనకి నిమ్మరసం ఒక్కొక్కసారి కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసం అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఇలా పిండేసుకోండి. ఇలా కొద్దిగా మనకు ఎంత కావాల్స్తే అంత పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత చూడండి, ఇలా కొద్దిగా పిండేసుకొని మళ్ళీ మనం ఈ నిమ్మకాయను వేస్ట్ కాకుండా ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినామంటే ఒక బాక్స్లో కానీ కవర్లో కానీ పెట్టేసి మళ్ళీ మనం ఎన్ని రోజులకు వాడుకున్నా నిమ్మకాయ అలాగే ఫ్రెష్గా ఉంటుంది, పాడైపోకుండా ఉంటుంది, వేస్ట్ కాకుండా ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, సెకండ్ టిప్. ఇదిగోండి, మనకు నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలనుకున్నప్పుడు తీసి చూస్తే మనం మూత సరిగ్గా పెట్టకనో లేదంటే ఎండలు ఎక్కువైనప్పుడు ఇలా గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలా గడ్డ కట్టినప్పుడు మనకు అప్పటికప్పుడు అవసరం అనిపించినప్పుడు మన దగ్గర లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. మళ్ళీ ఒక 2-3 సార్లకు మనమైతే యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి, ఆ నెయిల్ రిమూవర్ అయితే దీంట్లో వేసేసేయండి. అంటే దేంట్లో అంటే నెయిల్ పాలిష్లో ఒక 4 డ్రాప్స్ అలా వేసేసేయండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, ఒక 3-4 డ్రాప్స్లో వేసేసేయండి. ఇలా వేయడం వల్ల లోపల గడ్డ కట్టినదంతా కరిగిపోతుంది అన్నమాట. మనం వేళ్ళపైన వేస్తేనే నెయిల్ పాలిష్ అంతా కూడా వచ్చేస్తుంది కదా, అలా దీంట్లో వేసినది కూడా మొత్తం బాగా కరిగిపోతుంది. కరిగిపోయి మనం ఇలా ఒక 2 సార్లు ఇలా తిప్పేసినామంటే మళ్ళీ మనకు నెయిల్ పాలిష్ అనేది ఫ్రెష్గా తయారవుతుంది. వేస్ట్ కాకుండా ఉంటుంది, మనకు మనీ సేవ్ అవుతుంది, మనం పడేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 2-3 సార్లకు మనకైతే యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు గడ్డ కట్టినప్పుడు ఇలా ట్రై చేయండి. మనం అప్పటికి షాప్కి వెళ్ళి తెచ్చుకోలేనప్పుడైతే ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు కూడా వేస్ట్ కాకుండా పడేయాల్సిన అవసరం లేకుండా మనీ సేవింగ్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్. చూడండి, మనం ఇలాంటి పీచును అంట్లు కడిగే పీచు ఉంటుంది కదండి, సిల్వర్ స్క్రబ్బరు, అది ఇలా మనం వేస్ట్ అయినప్పుడు ఇది కుచ్చుకుంటూ ఉంటుంది. పాతగా అయిపోయిన తర్వాత చేతులకి దాన్ని పడేస్తూ ఉంటాము. అలా పడేసేటప్పుడు దాన్ని అలానే పడేయకుండా దాన్ని పడేసేదాన్ని కూడా మనం తిరిగి ఎలా రీయూజ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, ఇలా మనం కిచెన్లో ఉండే నైఫ్లు కానీ తర్వాత సిజర్స్ కానీ ఇలా పాడైపోయినప్పుడు అంటే ముద్దు బారి తెగకుండా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా ఆ పడేసే పీచును ఇలా బాగా కట్ చేయండి. ఇలా ఈ సిల్వర్ పీస్ను కట్ చేయడం వల్ల, ఈ స్టీల్ పీస్ను కట్ చేయడం వల్ల మనకు సిజర్ అనేది షార్ప్గా అవుతుంది. మళ్ళీ మనకు కొత్త దానిలా అయిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు దాన్ని బాగా ఇలా కట్ చేస్తూ ఉన్నారంటే మనకు సిజర్ అనేది షార్ప్గా అయిపోతుంది. చూడండి ఎంత షార్ప్గా అయిపోయిందో, బాగా షార్ప్గా వస్తుంది. ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత షార్ప్గా అయిపోయిందో. మనం పడేసేదాన్ని కూడా మళ్ళీ మనము ఊరికే అలాగే మన ఇంట్లో ఇలాంటి చాకులు ఉంటూ ఉంటాయి కదండి. మన ఇంట్లో మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి, లేదంటే మీట్ అలా కట్ చేసుకోవడానికి రకరకాల చాక్స్ అయితే ఉంటాయి కదా, వాటిని మనం అలానే పెట్టేసినామంటే సిలుం పట్టేస్తుంటాయి. తర్వాత చాకులు కూడా షార్ప్గా కాకుండా ముద్దు బారిపోతుంటాయి. అలాంటప్పుడు ఇలా నిమ్మకాయలు, మన ఇంట్లో వేస్ట్ నిమ్మకాయలు ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఇలా పైన అయితే కొద్దిగా సాల్ట్ వేసేసేయండి. సాల్ట్ వేసి దాన్ని బాగా ఇలా నైఫ్కి అయితే రుద్దేసేయండి. ఇలా బాగా రుద్దేసినామంటే ఒక 2 నిమిషాలు అన్నిటికీ బాగా రుద్దేసినామంటే చాకులు కూడా షార్ప్గా అవుతాయి. మనం దీనికి చిల్లుం పట్టడం అలాంటిది కాకుండా బాగా నీట్గా ఉంటాయి. చూడండి, అన్నిటికీ ఇలా రుద్దేసేయండి. దీనికి చూడండి చిల్లుం అంతా పట్టేసింది. ఇలా మనం ఒక 2 నిమిషాలు రుద్దడం వల్ల మొత్తం పోయి కొత్త దానిలా వస్తుందన్నమాట. ఇలా నిమ్మకాయను కానీ నిమ్మకాయ పైన ఉప్పును వేసి 2 కలిపి బాగా రుద్దేసేయండి. చూడండి ఎంత నీట్గా అయితే వస్తున్నాయో. నేను మళ్ళీ వీటిని అన్నింటినీ క్లీన్ చేసి చూపిస్తాను. ఇలా మనం రుద్దేసిన తర్వాత 2 నిమిషాలు దాన్ని అలానే ఆరనివ్వాలి. అంటే ఈ రసం అంతా పట్టుకునేటట్టు చాకులకి అలానే పెట్టేసేయాలి. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత వీటిని నీట్గా కడిగేసినామంటే మళ్ళీ కొత్త వాటిలా ఉంటాయి. దీనికి స్మెల్ ఏదైనా ఉన్న చాకులకు మనం ఫ్రూట్స్ కట్ చేసి వెజిటబుల్స్ కట్ చేసుకోవాలన్నా, వెజిటబుల్స్ కట్ చేసి ఫ్రూట్స్ కట్ చేసుకోవాలన్నా స్మెల్ వస్తుంటాయి కదా, అలా రాకుండా ఉంటాయి. దానికి ఉండే స్మెల్ కానీ అంతా పోతుందండి. చూడండి, తుప్పు పట్టినది కూడా పూర్తిగా
పూర్తిగా అయితే వెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా. ఈ టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. మనం ఎగ్స్ తెచ్చుకుంటాం కదండి. ఎగ్స్ మనం బాక్స్ అలా తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాక్స్ తెచ్చుకున్నప్పుడు 30 గుడ్లకు సరిపోయినంత ప్లేస్ అయితే ఉండదు. అంటే బాక్స్ ఎగ్ ట్రే అయితే మనకు ఉంటే డజన్ లేదంటే హాఫ్ డజన్తో ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే. అలా ఉన్నప్పుడు మనమైతే పెట్టేసుకున్న తర్వాత మిగతా ఉంటాయి కదండి ఎగ్స్, అవి మనం ఇలా చూడండి ప్లేట్ని ఇలా అంటే ఊగుతూ ఉన్నాయి, ఒకదానికొకటి తగులుకొని పగిలిపోతూ ఉంటాయి. ఇలానే పెడితే మనం తీసేటప్పుడు జారిపోతూ ఉంటాయి. లేదంటే మనం ఇలానే పెట్టినప్పుడు ప్లేస్ కూడా ఎక్కువగా ఫ్రిడ్జ్లో అయితే ఆక్యుపై చేస్తుంది. అలా కాకుండా మనం ఎగ్స్ మనం ఎలా తీసినా పగలకుండా ఉండాలంటే, ప్లేస్ తక్కువగా ఆక్రమించుకోవాలంటే ఇలా అయితే ట్రై చేయండి. ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కింద టిష్యూ పేపర్స్ అయితే వేయండి. ఇలా టిష్యూ పేపర్స్ వేసేసి దీంట్లో మనం ఎగ్స్ కనుక పెట్టేసుకున్నామంటే మనం ఎన్ని రోజులున్నా కూడా ఫ్రిడ్జ్లో ప్లేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేయకుండా ఉంటుంది. మనకు చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఇలా మనం తీసినప్పుడు కూడా పగలకుండా ఒకదానికొకటి తగులుకొని పగలకుండా ఉంటాయి. చూడండి ఇలా అన్నీ మొత్తం పెట్టేసేసుకోండి. మనం ఫ్రిడ్జ్లో బాక్స్లో ట్రేలో వస్తుంది కదా, దాంట్లో పెట్టుకున్న తర్వాత మిగతా ఎగ్స్ అన్నీ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే చాలా రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇలానే కాకుండా కింద అంటే గిన్నెలో కింద జొన్నలు పోసుకొని కూడా పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకున్నా అస్సలు కదలకుండా ఉంటాయి. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. మామూలుగా అయితే మేము చిన్నగా ఉన్నప్పుడైతే జొన్నలు వేసి గిన్నెలో ఎగ్స్ని అయితే పెట్టేవాళ్ళము. అలా పెట్టినా కూడా అప్పుడైతే ఫ్రిడ్జ్ లేవు కదా, పాడు కాకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత అవి ఒకదానికొకటి తగులుకోకుండా కూడా ఉంటాయండి. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ప్లేస్ అనేది తక్కువగా ఆక్యుపై చేస్తుంది. చాలా బాగా అయితే డైరెక్ట్గా పెట్టేదానికంటే ప్లేట్లో పెట్టి ఇలా పెట్టేసి పెట్టండి. చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.